టాలీవుడ్ సినిమాలన్నీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయాయి. పాన్ ఇండియా సినిమా అనంగానే దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు సినీ మేకర్స్ అందరూ కూడా. ఇటీవల మనం చూడటం జరిగింది. ప్రతి సినిమా కూడా తెలుగుతో పాటు మిగతా అన్ని లాంగ్వేజ్‌లో కూడా భారీ స్థాయిలో ఈవెంట్లు చేస్తున్నారు. సో, ప్రస్తుతం మనం ఒక విషయం ఇప్పుడు మాట్లాడుకోవాలి. అదేంటంటే అవుట్‌డోర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని సంఘటనలు అనుకోని సంఘటనలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఎవరి బాధ్యత వహించాలి దీనిపైన అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం గతంలో చూడడం జరిగింది. దేవరా ఫంక్షన్ చేసినప్పుడు ఆ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంత పబ్లిక్ రావటము, దాంతోపాటు అక్కడ చాలా వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే ఇటీవల 'పుష్ప 2' సినిమా ఆర్టిస్ట్ క్లాస్‌లో బెనిఫిట్ షో చేశారు. అక్కడ స్టార్ హీరో అల్లు అర్జున్ వస్తున్నారని తెలియటంతో పబ్లిక్ దాదాపుగా 4 దిక్కుల కూడా ఒక హాఫ్ కిలోమీటర్ దాకా ఉండటం పరిస్థితి ఉంది. అక్కడ కూడా డిస్టర్బెన్స్ అవ్వటం, ఒక మహిళ చనిపోవటం, ఆమె కుమారుడు ఇప్పటికి కూడా కోమాలో ఉన్న పరిస్థితి ఉంది. సో, ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి అనేది సీనియర్ నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులైనటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. సార్, ముందుగా చెప్పండి, ప్రస్తుతం మన తెలుగు సినిమాలు అనుకుంటే పాన్ ఇండియా సినిమాలు, దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ ఉన్నాయి కదా, ఎట్లా చేసుకోవాలి, ఏంటి అసలుకి? సినిమాలు తీసినాక ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. ప్రమోషన్కి దానికి సంబంధం ఉంది. ప్రమోషన్ చేసినంత లోపల మనం అంతా అట్ట పిచ్చి పిచ్చిగా వెళ్ళాలి అని రూల్ ఏం లేదు కదా. ఇవాళ సినిమా చూడకపోతే మనకేమన్నా కంపు మునిగిపోతుందా? చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళని ఫ్యాన్స్ ఇప్పుడు 6-7 ఏళ్ల పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు, ఎవరెవరో ముఖాలు కూడా గుర్తుపెట్టే వయసు కాదు వాళ్ళది. వాళ్ళు వీళ్ళకి ఫ్యాన్స్ అని చెప్పి తల్లిదండ్రులు ఫ్యాన్స్ అయ్యి ఉంటారు. వాళ్ళ పిల్లలకు కూడా రుద్దేసి వాళ్ళు ఫ్యాన్స్ అనుకుని వాళ్ళు అడిగారు మేము తీసుకెళ్ళామని వీళ్ళు మాట్లాడతాం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. బట్ అట్లాగే జరుగుతుంది, సమాజంలో జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు పర్టికులర్ సంజయ్ థియేటర్లో జరిగింది. సంజయ్ థియేటరు మొదటి నుంచి ఇరుకు ఇక్కడ లోపల మామూలుగా ఈయన రాకపోయినా కానీ అక్కడ ఎప్పుడు ఇబ్బందే. ఫస్ట్ డే సినిమాలు ఈ జనం ఈ హడావిడి లేని రోజుల్లో కూడా అక్కడ ఇబ్బందే. అందులో రోడ్ ఎక్స్టెన్షన్ అయినాక ఇంకా తగ్గిపోయింది. పార్కింగ్ ప్లేస్ లేదు అసలు అక్కడ. మరి గవర్నమెంట్ దానికి ఏదైనా తీసుకోలేకపోతే మేనేజ్మెంట్ ఏదైనా చేసి ఉండాలి, చేయలేదు. ఈ టైంలో అన్ఫార్చునేట్గా పాపం ఆవిడ పోయింది, ఆ పిల్లోడు కూడా సీరియస్గా ఉన్నాడు. వీటన్నిటిని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈవెంట్లు మీరు చెప్పినట్టు ఈవెంట్లకు వచ్చినప్పుడు జనంకి తొక్కిసలాట అవుతుంది. ఏ రోజుకి ఆ రోజు ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారో తెలియదు, కానీ ఈవెంట్ చేసే వాళ్ళకి మాత్రం భయంగానే ఉంటుంది. ఏం జరుగుతుందో అంటూ జరగకూడదు జరుగుతుందో అనే భయం ప్రొడ్యూసర్లకు కానీ ఆర్టిస్టులకు కానీ ఈవెంట్ మేనేజర్లకు కానీ ఉంటుంది. కానీ జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటినీ ఏదో ఒక కంట్రోల్ చేయటం, ఆపటం ఏదో చేయకపోతే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అభిమానం అనేది దురభిమానంగా మారిపోయింది. అసలు ఈవెంట్లు చెయ్యాలా వద్దు, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చినాక ఇప్పుడు చెయ్యకపోయినా అంతే జరుగుతుంది. ఇంట్లో కూర్చొని పెట్టినాడు అదే వైల్డ్లాగా వెళ్తుంది. వీళ్ళు వెళ్ళి అనవసరంగా వీళ్ళకి చేయటం డబ్బులు అవుతాయి, ప్లస్ రోజు లైఫ్ రిస్క్ అవుతుంది. ఈ ప్రజల లైఫ్ వీళ్ళకి ఏమవుతుంది, వీళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు సంజయ్ థియేటర్లో జరిగినటువంటి ఆ సంఘటనకు ఎవరు బాధ్యులు అనుకోవాలి సార్? అంటే ఎవరినైనా బాధ్యత చేయొచ్చు. థియేటర్ వాళ్ళ బాధ్యత, వచ్చిన ఆర్టిస్టులది బాధ్యత లేకుండా వెళ్ళిన తల్లిదండ్రులది బాధ్యత. ఎందుకు ఫస్ట్ డే చూడకపోతే నేను కొంప మునుగుతుందా? వెళ్ళి ఆ జనంలో తొక్కిసలాట్ల పిల్లల్ని తీసుకెళ్ళి మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వెళ్ళొచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళి 1000 రూపాయలు టికెట్ పెట్టుకుని వెళ్ళి చూడాల్సినంత అవసరం ఉందా? అంటే నా డబ్బులు నా ఇష్టం అంటారు. ప్రాణం నీ డబ్బు, నీ ప్రాణం కాదు కదా. ప్రాణం పోయింది ఇప్పుడు ఎవరిస్తారు? ప్రాణానికంటే ఎక్కువ కాదు కదా సినిమా. కరెక్టే. ప్రస్తుతం చూస్తుంటే మరి పర్మిషన్ ప్రభుత్వం ఇస్తుంది. టికెట్ రేటు పెంచుకొని బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తున్న ప్రభుత్వం, అందుకు తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అలాంటి వేలు ఎందుకు ప్రభుత్వాలు కూడా చేయడం? దానికి ప్రభుత్వానికి టికెట్ రేటుకి సంబంధం ఉంది. టికెట్ రేటుని ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు, వాళ్ళు ఇస్తున్నారు. అది అవసరమా లేదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నాకు కెపాసిటీ ఉందా లేదా. ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు నేను ఈ మాట అన్నానని చెప్పి నీకేంటి పోయే కాలం మా డబ్బు మేము ఏదైనా పెట్టుకుని వెళ్తాం సినిమాకి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కరెక్ట్, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, వెళ్ళకూడదు నేను అంట్లో వెళ్ళొచ్చు కూడా. అటువంటిప్పుడు మనం మాట్లాడతాం కూడా అనవసరం కదా. ఎందుకు టికెట్ రేట్ అని కోర్టుకి ఎవరో వెళ్ళారు, మరి వాళ్ళకి పెట్టుకునే వాళ్ళకి లేని బాధ మనకెందుకని మనం ఊరుకోవచ్చు. సో ఇవన్నీ రకరకాలుగా ఉంటున్నాయి. రికార్డుల కోసమే పోరాడుతున్నారు. నేను ఆ మధ్య వీడియో పెట్టాను. అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి తేడా. అప్పుడు ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి రేట్లు పెంచనిచ్చేవారు కదా రామారావు నాగేశ్వర గారు. ఇప్పుడు ఆర్టిస్టులు రేట్లు పెరగటం కోసం థియేటర్లో టికెట్ల రేట్లు పెంచుకొని ఆర్టిస్టుల రేట్లు పెరుగుతున్నాయి. ఇది సరైన విషయం కాదు అని నేను చెప్పాను. అది ఎవరిష్టం వాళ్ళది. ఇవాళ జనరేషన్ మారింది. మాలాగా ఉండాలి అంత అంటే ఉండరు, వాళ్ళలాగా మేము ఉండాలంటే మేము ఉండలేకపోవచ్చు.
ఇటీవల ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక నుంచి బెనిఫిట్ షోలకి, అర్ధరాత్రి షోస్కి అని పబ్లిక్ ఈవెంట్స్కి సంబంధించి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకూడదు, గట్టిగా నిర్ణయం తీసుకుంటామనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అలా కరెక్ట్ అయితే దానివల్ల వచ్చేది ఏంటి? అదే కరెక్ట్. అసలు ఎందుకు బెనిఫిట్ షోలు, ఎవరి కోసం, ఎవరి బెనిఫిట్ కోసం అనేది తెలియాలి. ముందు బెనిఫిట్ షోలు అంటున్నారు, ప్రీమియర్ షోలు అంటున్నారు. ఓ రోజు ముందు వేసి ఎక్కువ రేట్లు పెట్టి ఏమొస్తుంది, కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఎక్కువ రావచ్చు. బట్ ఇట్లా రాత్రులు నిద్ర లేకుండా చేసుకోవటం, అఫ్కోర్స్ పిల్లలు వీళ్ళకి ఫ్యాన్స్కి ముందు చూడాలనే కోరికలు ఉండొచ్చు. మరి ఫ్యాన్స్కి కోసమే అనుకున్నప్పుడు ఫ్యాన్స్కి తక్కువ రేటుకి ఇవ్వచ్చుగా, ఫ్రీగా సినిమా చూపించవచ్చుగా, ప్రీమియర్ షో చేసి ఫ్రీగా చూపించవచ్చుగా. లేదంటే మామూలు థియేటర్ రేటుకి టికెట్లు పెట్టి వేసుకోవచ్చు కదా, వేయట్లేదు, ఎక్కువ రేట్లు పెట్టి వేస్తున్నారు. సో దేనికి ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అని మాట్లాడడానికి మనకేం హక్కు ఉంది? సినిమా తీసేది వాళ్ళు, థియేటర్ వాళ్ళు వేరు, గవర్నమెంట్, ఇంతమంది మధ్యలో ఉన్నారు. సో నేను ఇది కరెక్ట్ ఇది తప్పు అనడానికి నాకు ఎంతవరకు ఉందో రైట్ నాకు తెలియదు. నా వరకు నేను సినిమా చూడను. ఇప్పుడు ఏంటంటే సినిమా మీరు తీశారు, మీకు కాస్ట్ ఎక్కువైందో ఇంకోటో, మీరు ఇలాన రేట్లు కావాలని మీరు అడిగారు, ప్రభుత్వం ఇచ్చింది, థియేటర్కి వచ్చింది, టికెట్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకున్నారు. నేను పెట్టుకోలేని, నేను మానేస్తాను. ఇప్పుడు ఎక్కడ బలవంతం లేదు కదా. వాళ్ళు 2000 పెడతారు, 5000 పెడతారు, 10,000 పెడతారు. మనకి ఇష్టం లేకపోతే మనం మానేయాలి, అంతే తప్ప ఎందుకు పెట్టారు ఏంటి అని అడిగే హక్కు మనకి ఎంతవరకు ఉంది? అడగొచ్చు, అడగకూడదా? ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఈ పుష్పకి గతంలో దేవరకి ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇక వచ్చే కొత్త సంవత్సరంలో 3 పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గేమ్ చేంజరు, ఆ తర్వాత డాగ్ మహారాజు, ఆ తర్వాత మరొకటి సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు కూడా పెద్ద స్టార్స్ సినిమాలే. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగిందంటే భవిష్యత్తులో జరగబోయే ఆ సినిమాలపైన ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? ఎఫెక్ట్ ఏముండదు. ఇప్పుడు ఎన్నిసార్లు ప్రతిసారి ఏదో ఒకటి జరిగినప్పుడల్లా మనం ఏడుస్తాం, బాధపడతాం, స్టేట్మెంట్లు ఇస్తాం, ప్రభుత్వాలు గట్టిగా ఉంటాయి అంటారు, మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రజలకి చాలామంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చెప్తున్నా, ఫ్యాన్స్ ఇట్లా చచ్చిపోతున్నారు, వాళ్ళకి ఏంటి, ఎవరు పలకరించే అనాథుడు కూడా ఉండట్లేదు. సో వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఎందుకు వీళ్ళప్పుడు ఇవాళ ఈ సినిమా రేటు పెట్టారు, ఒక సినిమాకి 1000 రూపాయలు 2000 పెడుతున్నారు. 1000 రూపాయలు ఆ అభిమాని పెట్టగలడా? ఆ అభిమాని తల్లిదండ్రులు భరించగలరా? వాళ్ళు ఎన్ని రోజులు, కొంతమంది పస్తులుండి 4 రోజులు 5 రోజులు పస్తుండి ఆ డబ్బులు తీసుకెళ్ళి దీంట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటున్నారు. సో ఇవన్నీ మనం ఆలోచిస్తే పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుంది. కానీ వాళ్ళ అభిమానం అటువంటిది. వాళ్ళ అభిమానాన్ని మనం తప్పుపడదామా? లేకపోతే వాళ్ళ అభిమానాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్న వీళ్ళని తప్పుపడదామా? లేకపోతే మేము ఎక్కువ డబ్బులు పెట్టాం కాబట్టి మా డబ్బులు రావాలనుకునే వాళ్ళ దురాశ అనకూడదు, ఆశే అది చేసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు ఆడిన 4 రోజులలో డబ్బులు చేసుకోవాలనుకునేది వాళ్ళ ఆశ. దాన్ని తప్పు అందామా? ఏది తప్పు అందాం, ఏది రైట్ అందాం? ఇలాంటి సంఘటనలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండటం వల్ల. అంటే పోలీసులకి, ఇటు ఇండస్ట్రీకి, థియేటర్ యాజమాన్యాలకి కానీ ఈవెంట్ నిర్వాహకులకి వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటారు. పోలీసుల పరంగా చూసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాళ్ళు కూడా ఎలాంటి బాధ్యత ఉండాలి? మీరు ఊరికే అనుకుంటమే కానీ అది ఆయన వెళ్ళకపోయినా జరిగే ఇన్సిడెంట్ అయితే జరిగి ఉండేది. ఇంతకుముందు మనకి ఎవరు వెళ్ళేవారు కాదు, లైన్లు ఉండే. ఇప్పుడు నీకు ఆన్లైన్ టికెటింగ్ ఉన్నప్పుడు లైన్లు ఉన్నప్పుడు లైన్లో చచ్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి సినిమాలకి. అప్పుడు ఎవరు వెళ్ళారని చచ్చిపోయారు. సో దేనికి చచ్చిపోతారంటే వాళ్ళ అభిమానంలో పాపం వచ్చి జనం ఉంటారు. ఇప్పుడు ఆ సంధ్యా టాకీస్లో ఎవరు రావక్కర్లా. ఇటువంటి జరగాలంటే ఇంకోసారి కూడా జరగవచ్చు, ఏమీ లేనప్పుడు కూడా జరగవచ్చు. 3 థియేటర్లు ఒకేసారి షో వదిలి పెడితే తొక్కిసలాట ఎట్లా ఉంటుందో తెలుసు మీకు. సో ఆ పరిస్థితి ఉంది. సో దాన్ని సరిచేయాలి, ముందు దాన్ని సరిచేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ సెలబ్రిటీలు కూడా వెళ్ళకూడదు, అటువంటి ఇబ్బందికరమైంది. అప్పుడు కొంచెం మల్టీప్లెక్స్కి వెళ్ళి చూసుకోవచ్చు, ఇలా మాస్ థియేటర్లో చూద్దాం అనుకోవచ్చు. పోనీ శ్రీరామ్లో ఎటువంటి కొన్ని ఉన్నాయి పార్కింగ్ ఉన్న ఓడియన్లు, అటువంటి పార్కింగ్ ఉన్న థియేటర్ల కన్నా వెళ్ళాలి. కానీ అంటే ప్లేస్ ఉన్న థియేటర్ నా ఉద్దేశం. వీళ్ళకి పార్కింగ్ లేదని కాదు సంధ్యాలో, బట్ కొంచెం ప్లేస్ ఉన్న చోటుకి వెళ్తే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇట్లా వెళ్ళిపోయి చేస్తే ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఫైనల్గా చెప్పండి సార్, ఇక ఫ్యూచర్లో బెనిఫిట్ షోలు రద్దు చేయమంటారా? లేకపోతే ఒకవేళ బెనిఫిట్ షోలు అంటే ఎలాంటి పెట్టినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు? అంటే బెనిఫిట్ షో అంటే ఏదో ఒక షో వేస్తారు, బెనిఫిట్ మొత్తం భారతదేశం అంతా బెనిఫిట్ షోలు వేయటం, అవి ఎవరికి బెనిఫిట్ చేస్తారు అది ముందు తేల్చాలి. అసలు బెనిఫిట్ షో ఇంతకుముందు దేనికి, ఆ కంటెంట్ ఏంటి, ఎవరికి ఇస్తారు అనేది ఉండేది. ఇప్పుడు బెనిఫిట్ షో అంటలేదు, ప్రీమియర్ అంటున్నారు. ప్రీమియర్ అంటే ఎక్కువ రేటు పెట్టి అమ్ముకోవచ్చు, ప్రీమియర్గా చేసుకుని అమ్ముతున్నారు. ఇది ప్రీమియర్ షోనా బెనిఫిట్ షోనా కూడా క్లారిటీ లేదు మనం చెప్పుకునే వాళ్ళకి.
వాళ్ళు ప్రీమియర్ షో అంటున్నారు ప్రొడ్యూసర్లు, మీరు బయట జనము బెనిఫిట్ షో అంటున్నారు. బెనిఫిట్ షో అంటే దానికి పర్టికులర్గా గవర్నమెంట్ చాలా కండిషన్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్ ఉండాలి ఎవరికో, అది తెలీదు. ప్రీమియర్ షో అయితే ట్యాక్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇస్తారు గవర్నమెంట్, వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. మరి ఇండస్ట్రీ పరంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి కదా, అంటే ఇలాంటి పెద్ద ఈవెంట్లు జరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది ముందు జాగ్రత్తగానే కొద్దిగా ఇండస్ట్రీ నుంచి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి, ఛాంబర్ నుంచి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎవరికి చెప్పాలి, ఏం చెప్తాం? ఇప్పుడు దీంట్లో ఎవరు చేసేది ఏం లేదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, లేదా థియేటర్ మెయింటెనెన్స్ ప్రాబ్లము, ఒక ఇండివిజువల్స్కి ఎవరికి చెప్తాం? అందరికీ చెప్పలేం కదా, జరిగేది కదా. ఇప్పుడు గవర్నమెంట్ అది ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చే దాంట్లోనే కండిషన్స్ పెట్టాలి వాళ్ళు. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తున్నప్పుడు పర్మిషన్తో పాటు కండిషన్ పెట్టాలి, కండిషనల్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది. బట్ ఏదైనా అది కొంచెం మంచిది కాదు, ఆరోగ్యకరం కాదు. కోమటిరెడ్డి గారు ఆపేస్తా అన్నారు, అది మాత్రం నా వరకు నేను ఆహ్వానించేసాము. అది జనానికి అది ఇష్టం లేకపోవచ్చు, అది వేరే సంగతి. బట్ ఐ పర్సనలీ లైక్ ఇట్. అలా చేస్తే వచ్చి ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలకి కొద్దిగా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది కదా. దీంట్లో ఇబ్బంది ఏంటి నాకు అర్థం కావట్లేదు. సినిమా బాగుంటే ముందు రోజే చూస్తారా, ఆ రోజు చూడకూడదా? కేవలం షో అంటే బెనిఫిట్ షోనే కాదు, ఈవెంట్కి చేయాలన్నా కూడా పబ్లిక్ ఈవెంట్ చేయాలి. ఇప్పుడు దేవరాజ్ అది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, దానివల్ల క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత గతంలో కూడా చాలా ఈవెంట్స్ జరిగాయి, పెద్ద పెద్ద ఈవెంట్లకి ఇలాంటి పరిస్థితి వస్తుంది. అది ఈవెంట్లు కొంచెం కంట్రోల్ చేసి చేసుకోవాలి, తప్పదు. అది కంట్రోల్ చేయకుండా ఇట్లా చేస్తాం కరెక్ట్ అయిన విషయం కాదు. నేను అంతకుముందు మనం ఎన్టీ రామారావు గారి ఊర్లో ఎన్టీఆర్ది ఆంధ్ర వాళ్ళకి జరిగినప్పుడు కూడా ఆల్మోస్ట్ చచ్చిపోయారు అనుకున్నాం మేము, చాలా కంగారు పడ్డా. నేను స్టేజ్ మీద ఉన్నాం, ఆ జనాన్ని లాగిపోయాడు అనుకున్నాం ఒక పిల్లడు, లక్కీగా అతను బతికాడు. సో అట్లా టెన్షన్స్ ఉంటాయి, అది ముందు కంట్రోల్ ఉండాలి. పోలీస్ భయంకరంగా కంట్రోల్ లేకపోతే కష్టం. అంటే ఈసారి కూడా మరి రిలీజ్కి ముందు రోజు 1000 పోలీసులు పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర అన్నారు, అటువంటివన్నీ చూపించారు వీడియోల్లో. మరి జరిగిందో అక్కడ పంజగుట్ట కాదు కదా, మరి ఆ స్టేషన్లో కూడా అట్లా చేశారో లేదో నాకు తెలియదు. ముషిరాబాద్ వస్తుంది అనుకోండి, ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా 1000 మందిని పెట్టుంటే జరిగేది కాదేమో. చూడాలి ఏదైనా, బట్ పోలీస్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే సార్, ఇది బెనిఫిట్ షోలు అయితే పెద్ద సినిమాలు ఏదైనా సరే బెనిఫిట్ షోలకు మాత్రం పర్మిషన్ ఇవ్వకూడదని, అలా ఉండబట్టే ఇలాంటి ఇబ్బందులకైన పరిస్థితులు వస్తున్నాయని చెప్తున్నారు. దాంతోపాటు ఈవెంట్లు చేస్తున్నప్పుడు మాత్రం పోలీసులు చాలా పకడ్బందీగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుందంటున్నారు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని చెప్తున్నారు. ఇండస్ట్రీ నుంచి, దాంతోపాటు సినిమా యాజమాన్య థియేటర్లకు సంబంధించి పోలీసుల నుంచి అందరూ సమన్వయం చేసుకుని పోతేనే ఏదైనా సరే సమస్య పరిష్కారం కూడా అవుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ పాషతో వెంకట్, NTV.